ఇది ఈ అడ్రస్కి అయితే పార్సిల్ చేస్తున్నామండి. ఈ దశరథ రామరెడ్డి గారు అయితే మనకి బుక్ కోసం అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయనకైతే నేను నూజివీడు పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే వాళ్ళ అడ్రస్కి ఈ బుక్ అయితే పార్సిల్ చేయడం జరుగుతుందండి. ఇది సాయినాథ రెడ్డప్ప గారి కొత్త ఎడిషన్ అంటే 11th ఎడిషన్ అండి. 2024-25 బుక్ అండి. ఇంకో బుక్ కూడా వేరే వాళ్ళు మనీ ఇచ్చారండి. ఆయనకు కూడా ఈరోజు ఇప్పుడు పార్సిల్ వేస్తున్నామండి. ఎవరైనా సరే మాకు ఈ మనీ ఇచ్చినట్లయితే మేము కూడా ఈ బుక్స్ కొని మీకు కూడా పార్సిల్ అయితే ఇలా వేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలా వీడియో దిగి ఒకసారి. బాగాలేదు. ఇదైతే ఇంకో పార్సిల్ అండి. వెంకటేశ్వర గారికి పార్సిల్ వేస్తున్నాం. అంటే మొత్తం ఈ 2 బుక్స్ కూడా అయితే పార్సిల్ వేస్తున్నాం అండి. మా దగ్గర వీళ్ళ ముందే అడ్వాన్స్ ఇచ్చారండి. వీళ్ళకి మేమైతే ఎప్పుడో బుక్స్ అయితే తీసుకొచ్చాం, కానీ ఈ మధ్యకాలంలో కొంచెం మా మామయ్య గారు ఒకళ్ళు చనిపోయారు, అందువల్ల అయితే వేయడం కుదరలేదు. ఈరోజు అయితే వీళ్ళకి పార్సిల్ అయితే వేస్తున్నాం. ఎవరైనా సరే మాకు ఫోన్పే చేసినట్లయితే ఈ బుక్స్ అయితే మేము మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి అయితే మేము కూడా ఇలా పార్సిల్ అయితే వేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, దీన్నైతే ఇలా గమ్ రాసి పార్సిల్ అయితే చేస్తున్నామండి. ఈ 2 పార్సిల్స్ వేరే వేరే వాళ్ళకండి. ఒకటి ఎం అగ్రహారం, ఇంకోటేమో ఆచండ, వెస్ట్ గోదావరి జిల్లా ఆచండ అండి. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. ఇక్కడ కొంతమందికి ఇందిరాగాంధీ కాయిన్ వాల్యూస్ గురించి డౌట్ ఉందండి. ఈ పెద్ద ఇందిరాగాంధీ కాయిన్ 1917 నుంచి 1984 అని దీనిపైన ఉంటుందండి. ఇది తయారు చేసిన ఇయర్ వచ్చేసి 1985, 1985 సంవత్సరంలో అయితే తయారు చేశారు. ఇది తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ అండి. దీని వెయిట్ వచ్చేసి 12.5 గ్రాములు, సైజు 31 mm, షేపు సర్క్యులర్. దీని మింట్ వచ్చేసి 2 మింట్లో తయారు చేశారండి. బాంబే మింటు, హైదరాబాద్ మింట్. ఫైన్ కండిషన్లో దీని వాల్యూ 20 రూపీస్, వెరీ ఫైన్ కండిషన్లో 25 రూపాయలు, ఎక్స్ట్రా ఫైన్లో కూడా దీని వాల్యూ 30 రూపాయలండి. యుఎన్సి కండిషన్లో బాంబే మింట్ అయితే 100, హైదరాబాద్ మింట్ అయితే 150 ఉందండి. అయితే ఈ రేట్లకి అయితే ఎవరు కొనలేదండి. బియుఎన్సి కాయిన్లు కూడా ఇందిరాగాంధీ కాయిన్లు 80 రూపాయలు కొంతమంది ఇస్తున్నారండి. అది యుఎన్సిలో కూడా టాప్ యుఎన్సి, టాప్ గ్రేడ్ యుఎన్సి కాయిన్లు మొన్నటి వరకు కూడా 80 రూపాయలుగా తెచ్చారండి ఒక్కో కాయిన్. ఈ ఇందిరాగాంధీ కాయిన్లకి వాల్యూ అనేది లేదండి. 5 రూపాయల ఇందిరాగాంధీ కాయిన్లు చాలా ఎక్కువ కాయిన్లు అయితే ప్రింట్ అయినాయండి. అలా ఎక్కువ కాయిన్లు ప్రింట్ అవ్వడం వల్ల దీనికి ఎక్కువ ధర అనేది లేదండి. ఇది ఒకప్పుడు కామన్ కాయిన్ కేటగిరీలో ఉండేది, ఇప్పుడు స్కేర్స్ కేటగిరీలో ఉంది. ఈ స్కేర్స్ కేటగిరీలో ఉన్న ప్రజెంట్ అయితే దీనికి వాల్యూ అనేది లేదండి. ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత అయితే ఈ కాయిన్కి ఏమన్నా వాల్యూ పెరిగే అవకాశం ఉంటుందండి. ఇంకా 10 years అయితే పెరిగితే మహా అయితే అప్పుడైతే ఒక 200-300 ఏమైనా ఉద్యమం, కానీ అంతకుమించి కూడా వేలల్లో లక్షల్లో వచ్చేంత అవకాశం అయితే ఇందిరాగాంధీ కాయిన్కి అయితే లేదండి. అసలు కోట్లు అసలే రావండి. చాలామంది ఏంటంటే నాకు కొన్ని వాట్సాప్ వీడియోలు పెడుతున్నారండి. ఎవరో ఈ కాయిన్కి 2 కోట్లు ఇస్తానన్నారు, ఫేస్బుక్లో ఎవరో దీనికి 25 లక్షలు ఇస్తారని అయితే నాకైతే కొంతమంది ఫోన్ చేశారు, కొంతమంది మెసేజ్లు పెట్టారండి. దీని గురించి నా రియాలిటీ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇందిరాగాంధీ కాయిన్, ఇందిరాగాంధీ కాయిన్. దీని ఫ్రంట్ సైడ్ పిక్చరు, రివర్స్ సైడ్ పిక్చరు. ఇక్కడ ఈ కాయిన్కి ఉన్న వాల్యూ అండి. ఇది ఫైన్ కండిషన్లోనే దీని వాల్యూ 20, వెరీ ఫైన్ 25, ఎక్స్ట్రా ఫైన్లో 30, యుఎన్సీలో ఇంత రేటు. అంటే
ఈ కాయిన్కి అసలు వాల్యూ అనేది చాలా చాలా తక్కువ అండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్ ఉన్నట్లయితే మీకు లక్షలు కోట్లు వేలైతే రావండి. దయచేసి జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పేదైతే 100కి 100% అయితే నిజమండి. మీరు ఎలాంటి ఫేక్ వాళ్ళని కూడా నమ్మి దయచేసి మోసపోవద్దండి. మీరు ఎవరికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫీజు తెలుగు వాళ్ళు అడిగినా, హిందీ వాళ్ళు అడిగినా, ఇంగ్లీష్ వాళ్ళు అడిగినా ఎవరికి కూడా మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టే పని లేదండి. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ సెంటినరీ 1989 కాయిన్ అండి. ఇది కూడా 5 రూపీస్ కాయిన్ అండి. ఇది కూడా 5 రూపీస్ కాయినే. దీన్ని తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ అండి. వెయిట్ వచ్చేసి 12.5 గ్రామ్స్. దీని సైజ్ వచ్చేసి 31 mm. షేపు సర్క్యులర్. ఈ కాయిన్కి కూడా పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి. ఫైన్ కండిషన్లో దీని వాల్యూ 20 రూపాయలు, వెరీ ఫైన్లో 25, ఎక్స్ట్రా ఫైన్లో 40-50 రూపాయలు ఉందండి. యుఎన్సీలో బాంబే మింట్ అయితే 100, హైదరాబాద్ మింట్ అయితే 200 ఉందండి. ఈ కాయిన్ యుఎన్సీ కండిషన్లో కొంచెం ఇందిరాగాంధీ కాయిన్ కన్నా కొంచెం అయితే రేట్ ఎక్కువ అయితే ఉంటుంది, కానీ ఇది అంత పెద్ద వాల్యూ ఉన్న కాయిన్ అయితే ఏం కాదండి. మీలో చాలామందికి ఇందిరాగాంధీ కాయిన్ గురించి, నెహ్రూ గారి కాయిన్ గురించి అపోహలు ఉన్నాయండి. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మీకున్న అపోహలన్నీ అయితే తొలగిపోతాయండి. ఇది 2025 కొత్త పుస్తకం అండి. దీనిలోని రేట్లు అండి, సాయినాథ్ రెడ్డప్ప గారి 2025 బుక్ అండి. ఈ బుక్లోని కాయిన్లోని రేట్లు అండి ఇవి. మీరు చాలామంది తెలుసుకోవాలని అయితే మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. నన్ను చాలామంది ఒక 50 మంది వరకు అయితే ఫోన్ చేసి అడిగారండి. ఇందిరాగాంధీ బిళ్ళకి 2 కోట్లు వస్తాయంట, 25 లక్షలు వస్తాయని కొంతమంది, 2 కోట్లు వస్తాయని కొంతమంది, మనం 25 రూపాయలని చెప్తే మీరు అబద్ధం చెప్తున్నారనే వాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారండి. దయచేసి మీరు మోసపోకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి. ఏ కాయిన్ ఎంత వాల్యూ ఉంటుందో మీరు తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.